హాయ్ ఫ్రెండ్స్, మన భారతదేశంను అనేకమైన అద్భుతమైన మందిరాలు కలిగిన దేశమని, అలాగే తీర్థయాత్రలు కలిగిన దేశమని కూడా అంటారు. భారతదేశంలోని ప్రతి ప్రదేశాలలో ఏదో ఒక మందిరం ఉండే ఉంటుంది. మందిరం లేని ప్రదేశం అనేది ఉండదు. అది మన భారతదేశం యొక్క సంస్కృతి. అయితే మన భారతదేశంలో ఉన్న కొన్ని మందిరాలు చమత్కారం కలిగి ఉంటాయి, అలాగే రహస్యం కూడా కలిగి ఉంటాయి. దేవీ దేవతల మీద విశ్వాసం ఉంచేవారు దేవుని కృప ఆశీర్వాదం కోరుకుంటారు. ఈ విషయం ఇతరులకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఇలాంటి ఆశ్చర్యకరమైనటువంటి మందిరాల గురించి అనేక విషయాలను తెలియజేస్తున్నాను. ఈ మందిర రహస్యాలను బట్టి అవి ప్రపంచంలో ఫేమస్ అయి ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు కూడా ఈ రహస్యం కలిగిన మందిరం గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మా వీడియో కనుక చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్దాం. కోనార్క్ సూర్య మందిరం. ఈ మందిరం ఒడిస్సాలో ఉంది. ఈ మందిరం సూర్యదేవునికి సమర్పించింది. ఈ మందిరంను బ్లాక్ పగోడా అని కూడా అంటారు. 13వ శతాబ్దంలో రాజైన నరసింహ భీమ్ ఈ మందిరాన్ని నిర్మించాడు. ఈ మందిరం తన మహత్యంను బట్టి, దాని అద్భుతమైన కట్టడాలను బట్టి ప్రపంచమంతట్లో ఫేమస్గా ఉంది. రథం ఆకారంలో నిర్మించబడింది. రాతితో చేయబడిన 12 జతల చక్రాలు ఈ మందిరానికి ఉన్నాయి. ఈ చక్రాలను దూపు గడి అని అంటారు, ఎందుకంటే ఇవి పరిస్థితులను చూపెడతాయి. ఈ రథానికి 7 గుర్రాలున్నాయి. ఈ గుర్రాలు వారానికి 7 రోజులు. ఈ 7 రోజులకు గుర్తుగా ఉన్నాయి. ఈ అద్భుతమైన మందిరానికి అనేక రకాలైన అలాగే విలువైన మెటల్స్ను యూజ్ చేశారు. ఈ మందిర నిర్మాణంలో అద్భుతమైన చెక్కడాలు, శిలా విగ్రహాలు ఖజురహో మందిరంలో ఉన్నట్టుగా అనేక కళాఖండాలు ఉన్నాయి. ఈ మందిరం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ మందిరం నుండి సూర్యదేవుణ్ణి నేరుగా దర్శనం చేసుకోవచ్చు. మరొక అద్భుతం, ఈ మందిరం దగ్గర సూర్యుడు ఉదయించడం అలాగే అస్తమించడం కూడా చూడగలుగుతాం. సూర్యుడు ఉదయించేటప్పుడు చూడ్డానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. కిరణాలు నారింజ రంగులో మందిరం మీద పడ్డప్పుడు ఎంతో అందంగా కనిపిస్తుంది. కేరళ కేతు మందిరం. కేరళలోని కావేరీ నది ప్రక్కన నిర్మించబడిన ఈ మందిరం కీజా పెరుమపల్లం అనే గ్రామంలో ఉంది. ఈ మందిరం నాగ్నా స్వామి అలాగే కేతి ఎస్తల్ అనే పేరును కలిగి ఉంది. ఈ మందిరం యొక్క ముఖ్య దేవుడు శివుడు. కానీ ఈ మందిరంలో రాహు కేతువుల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ మందిరంను చమత్కారం కలిగిన మందిరం అని కూడా అంటారు. ఈ మందిరంలో ఉన్న శివలింగం మీద ఆవు పాలతో అభిషేకం చేసినట్లయితే ఆవు పాలు నీలిరంగులో మారతాయని అక్కడి వారు అంటారు. అలా మారడంను బట్టి ఈ మందిరంలో కేతువు గ్రహం నుండి శాంతి దొరుకుతుంది. అలాగే జాతకంలో కాలసర్ప దోషం గనక ఉంటే పరిహారం కొరకు విశేష పూజ చేయబడుతుంది. ఈ మందిరానికి అక్కడి వారే కాకుండా దూరం నుండి కూడా వారి మీద ఉన్న గ్రహ దోషాలను పోగొట్టుకోవడానికి చాలామంది భక్తులు పూజలు చేయించుకోవడానికి వస్తారు. మార్కండేశ్వర్ మహాదేవ మందిరం. ఫ్రెండ్స్, ఈ మార్కండేశ్వర మహాదేవ మందిరం మహారాష్ట్రలోని చిన్న జిల్లా అయిన గడ్చిరోలిలో ఉన్నది. ఈ మందిరం ఉత్తరవాహినైన గంగా నది ఒడ్డున ఉన్నది. ఈ మందిరం నది ఒడ్డున ఉన్న దాన్ని బట్టి దీన్ని ఎంతో పవిత్రంగా కొలుస్తారు. శ్రావణ మాసంలో ఈ మందిరానికి జనాలు గుంపులుగా వస్తారు. ఈ మందిరం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ మందిరంలోని బయట గోడలకు ఉన్న వాస్తు శిల్పకళ మహాదేవుని ఇతర మందిరాల కంటే ప్రత్యేకంగా ఉంటుంది. మహాదేవునికి సమర్పించిన ఈ మందిరం యొక్క శిల్పాలను చూస్తే మీకు ఆశ్చర్యం కలగవచ్చు. అవి కామక్రియ భంగిమల్లో కనబడతాయి. దీన్ని బట్టి ఈ మందిరం ఇంకా ఆకర్షణీయంగా కనబడుతుంది. అక్కడి స్థానికులను బట్టి ఈ శిల్పాలను రాక్షసులు తయారు చేశారని అంటారు. కొంతమంది మాటలను బట్టి ఈ మందిరం ఒకే రాత్రిలో నిర్మాణం చేయబడిందని అంటారు. మెహందీపూర్ బాలాజీ మందిరం. ఈ మందిరం రాజస్థాన్లోని దోష జిల్లాలోని కొండల మధ్య నిర్మించబడింది. ఈ మందిరం యొక్క ప్రత్యేకత శ్రీ హనుమంతుని 10 రకాలైన శక్తిపీఠం గురించి చెప్పబడుతుంది. అక్కడ చెప్పబడింది ఏంటంటే హనుమంతుడు జాగృతి అవస్థలో ఇక్కడికి వచ్చి ఉన్నాడని అంటారు. మీరు ఈ మందిర పరిసరాల్లో కనుక చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఎందుకంటే అక్కడికి వచ్చిన భక్తులు కొంతమంది పిశాచులతో పీడింపబడి కేకలు వేస్తూ వారి శరీరాలను గాయపరుచుకుంటూ కనబడతారు. ఇక్కడికి అనేక మంది దూరం నుండి పిశాచి శక్తులతో పీడింపబడుతున్న వారు విముక్తి పొందడానికి వస్తారు. కొంతమంది అయితే గొలుసులతో కట్టబడిన వారు కూడా కనబడతారు. ఫ్రెండ్స్, వేరే మందిరాలలో ప్రసాదంను ఇష్టంగా తింటారు, కానీ ఈ మందిరంలో ఎలాంటి ప్రసాదంనైనా తినడానికి వీలు ఉండదు. ఎవరికైనా ఇవ్వడానికి కూడా వీలుండదు. ప్రసాదమును ఇంటికి కూడా తీసుకుపోవడానికి వీలుండదు. అలాగే ఎలాంటి తినుబండారాలైనా సుగంధ ద్రవ్యాలైనా ఇంటికి తీసుకుపోవడానికి వీలుండదు. అలా తీసుకుపోయినట్లయితే చెడు దృష్టి వారి మీదకు వచ్చే అవకాశం ఉంటుందని అంటారు. ఈ మందిరంలో ఉన్న బాలాజీ యొక్క విగ్రహం యొక్క పొట్ట ఎడమ దిక్కు ఒక రంధ్రం ఉంటుంది. కంటిన్యూస్గా నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. అక్కడి వారి విశ్వాసమును బట్టి బాలాజీ యొక్క చెమట దారలు అంటారు. అక్కడి వారి యొక్క విశ్వాసం ఏమిటంటే మందిరానికి వచ్చిన వారు దుష్ట పిశాచుల నుండి అలాగే దయ్యాల నుండి విడుదల పొందుతారని అంటారు. అందుకే ఈ మందిరంలో రాత్రి ఉండడం నిషేధించారు. జగరామేశ్వర్ మహాదేవ్ మందిరం. ఫ్రెండ్స్, ఈ మందిరం దేవుడైన శివుని యొక్క ప్రత్యేకమైన మందిరం. దక్షిణ భారతదేశం యొక్క ఆచారాల ప్రకారం తయారు చేయబడిన ఈ మందిరం నిజాంగఢ్లో ఉంది.
ఈ మందిరం రావి చెట్టు మర్రి చెట్టు మీద కట్టబడింది. అక్కడి స్థానికులు చెప్పిన దాని ప్రకారం ఈ మందిరం 300 సంవత్సరాల క్రితం కట్టబడింది. దేవుడైన శివుని మీద నమ్మకం పెట్టుకున్న వారు ఈ మందిరంలో పూజ చేయించుకోవడానికి వస్తారు. ప్రతిరోజైతే భక్తుల గుంపు మామూలుగా ఉంటుంది. కానీ శివరాత్రి పండుగ సమయంలో అలాగే శ్రావణ మాసంలో అధికంగా భక్తులు ఉంటారు. మర్రి చెట్టు అలాగే రావి చెట్టుతో పాటు కట్టిన ఈ మందిరం 20 నుండి 25 ఫీట్ల ఎత్తు మీద ఉంటుంది. ఈ మందిరం లోపలికి వెళ్లడానికి భక్తులు నిచ్చెన వాడతారు. మర్రి చెట్టు రావి చెట్టుతో కట్టబడిన ఈ మందిరము భక్తులకు ఎంతో ఆకర్షింపబడేదిగా ఉంటుంది. సిద్ధవీర్ కేడపతి హనుమాన్ మందిరం. ఈ మందిరం షాజాపూర్ జిల్లాలోని బోలాయ్ అనే గ్రామంలో ఉన్న సిద్ధవీర్ కేడాధిపతి హనుమాన్ మందిరం. ఇది ఒక ఆశ్చర్యకరమైన మందిరం. ఈ మందిరం 300 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. ఈ మందిరంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే హనుమంతుని విగ్రహంతో పాటు వినాయకుని విగ్రహం కూడా ప్రతిష్ఠించబడింది. ఈ మందిరంలో హనుమంతుని విగ్రహం యొక్క ఎడమవైపులో గణేష్ మహారాజ్ యొక్క విగ్రహం కూడా ఉంచబడింది. ఈ మందిరంలో హనుమంతుని విగ్రహంతో పాటు వినాయకుని విగ్రహం కూడా ఉండడం శుభం జరుగుతుందని అంటారు. అందుకే ఇక్కడికి వచ్చే భక్తుల యొక్క కోరికలు పూర్తిగా నెరవేర్చబడతాయి. దీంతో పాటు ఈ మందిరంకు రావడం ద్వారా భవిష్యత్తులో జరిగే విషయాల యొక్క సంకేతాలు కూడా కనబడతాయి. మీరు కూడా మీ భవిష్యత్తును గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ మందిరానికి వెళ్ళండి. పద్మనాభ స్వామి మందిరం. ఈ మందిరం భారతదేశంలోని కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఉంది. ఈ పద్మనాభ స్వామి మందిరం శ్రీ మహావిష్ణువు యొక్క మందిరం. ఈ మందిరం యొక్క శిల్పకళ కేరళ ద్రావిడుల యొక్క శిల్పశైలికి గొప్ప ఉదాహరణ. అలాగే మందిరాలన్నిటిలో అత్యంత ధనం కలిగిన మందిరం కూడా అంటారు. శ్రీ పద్మనాభ మందిరం యొక్క చరిత్ర 8వ శతాబ్దం కాలం నాటిదనే అంటారు. ఈ మందిరం శ్రీ మహావిష్ణువు యొక్క 108 పవిత్ర మందిరాలలో ఇది కూడా ఒక మందిరం. ఈ మందిరంను దివ్య దేశమని కూడా అంటారు. దివ్య దేశం శ్రీ మహావిష్ణువు యొక్క అతి పవిత్ర స్థలం. దీని గురించి తమిళనాడుకు చెందిన సంతు ద్వారా రాయబడిన పాండులిపిలో మనకు కనబడుతుంది. ఈ మందిరం యొక్క ముఖ్య దేవుడు శ్రీ మహావిష్ణువు. ఈయన శేషనాగు మీద పడుకుని ఉన్నట్లుగా దర్శనమిస్తాడు. ఈ మందిరంలో ఉన్న ధనాగారంలో ధనమును దాచి ఉంచినట్లు తెలుస్తుంది. ఈ మందిరంలో 7 ఖజానాలు ఉన్నట్టు తెలుస్తుంది. అందులో 6 ఖజానాలను సుప్రీంకోర్టు అధీనంలో ఓపెన్ చేయడం జరిగింది. ఈ యొక్క ఖజానాల నుండి వెండి, బంగారంలు, రత్నాలు, వజ్రాలు దొరికాయి. ఈ ధనం విలువ లెక్కకు మించి ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మందిరంలో ఉన్న 7వ ధనాగారాన్ని కూడా ఓపెన్ చేయాలనుకున్నారు. కానీ ఆ ధనాగారం తలుపు మీద ఉన్న సర్పచిత్రాలను బట్టి వారు ఓపెన్ చేయలేకపోయారు. అందుకే ఆ తలుపును ఓపెన్ చేయలేదు. ఆ 7వ తలుపు ఓపెన్ చేసినట్లయితే శుభం జరుగుతుందని వారి యొక్క విశ్వాసం. విరూపాక్ష మందిరం హంపి. ఈ మందిరం కర్ణాటకలోని హంపిలోని తుంగభద్ర నది ఒడ్డున నిర్మించబడింది. ఈ మందిరం కర్ణాటక ప్రముఖ ధార్మిక మందిరం అని చెప్పబడుతుంది. ఈ మందిరం దేవుడైన శివుడు కొలువై ఉన్న హిందూ మందిరం. ఈ ప్రాచీన మందిరం యునెస్కో యొక్క విశ్వవిద్యాలయంలో లిఖించబడి ఉన్నది. ఈ మందిరంలో అనేక రహస్యాలు కూడా ఉన్నాయి. కానీ ఒక్క రహస్యం గురించి కూడా తెలుసుకోలేకపోయారు. ఈ రహస్యాలను బ్రిటిష్ వారు తెలుసుకోవాలని అనుకున్నారు, కానీ తెలుసుకోలేకపోయారు. ఫ్రెండ్స్, ఈ మందిరం 500 సంవత్సరాల పురాతనమైనది. ఈ మందిరం యొక్క గోడలపైన ఉన్న శిల్పకళా నైపుణ్యం ప్రజలకు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ మందిరంలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ మందిరంలో ఉన్న స్తంభాల నుండి ఒక విధమైన సంగీతం, పాటలు వినబడుతుంటాయి. అందుకే వీటిని మ్యూజికల్ పిల్లర్స్ అని కూడా అంటారు. బ్రిటిష్ వారు ఒక స్తంభాన్ని పగలగొట్టి కూడా చూశారు. ఆ స్తంభంలో ఏమీ కనబడలేదు. శబ్దాలు, సంగీతం ఎక్కడి నుండి వస్తుందో కనుక్కోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేశారు, కానీ ఏమీ కనుక్కోలేకపోయారు. ఓకే ఫ్రెండ్స్, ఇవి భారతదేశంలోని కొన్ని రహస్యాలతో కూడిన మందిరాలు. ఇందులో ఏ మందిరానికి మీరు వెళ్తారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.